వేదిర్లోమాని మరి ఈ వేదిక అంతా కూడా మనలో ఇదంతా మన దేవాలయం ఇప్పుడు ఇదంతా మనకు బాడీ అనమాట. ఇదంతా వేదిర్లోమాని మరి దీంట్లో ఉపయోగించే ద్రవ్యాలన్నీ కూడా మన శరీరంలో ఉండే ఒక్కొక్క వెంట్రుక ఎన్నో వెంట్రుకలు ఉంటాయి కదా. అంటే మనం ఎంతో పాపం చేస్తాం. ఆ పాప ఒక్కొక్కటి ఎంత పాప ఎన్ని రకాలుగా చేస్తాం. ఆ పాప నివృత్తి ఒక అవిశ్వసిత పాప నివృత్తి. అటువంటి ఆజ్యం వేయటం వల్ల వేదస్తికా హృదయం యోపకామ ఆజ్యం వేదం. ఆ వేదం వినటమే గొప్ప భాగ్యం. వినటమే గొప్ప భాగ్యం. ఆ వేదంతో హోమం చేయడం ఇంకా మహద్భాగ్యం అన్నమాట. ఇలా చేయడం వల్ల హృదయం యోపకామ ఆజ్యం అంటే నేను అన్ని రకాలుగా నీకు కంకణబద్ధుడే, నేను నా యొక్క నివృత్తి చేసుకోవడానికి, అదేవిధంగా మేము వృద్ధి కావడానికి ఐశ్వర్యపరంగా. ఐశ్వర్యం అంటే ఏంటి? డబ్బులు ఒక్కటే కాదండి. ఉన్న పైసలో హ్యాపీగా ఆనందంగా ఉండాలి, అదే ఐశ్వర్యం. ఆ ఐశ్వర్య ఆనందంగా ఎటువంటి రోగాలు ఏమీ లేకుండా ఇచ్చేటువంటి ఎవరు? పరదేవత.